డైలీ టేస్ట్ ది డైలీ. ఇక ఫిబ్రవరి 2వ వారంలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకుగాను 2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని సమాచారం. ఇందుకుగాను రిజర్వేషన్లు ఖరారు చేసే పనిలో పడ్డారు ఎన్నికల సంఘం అధికారులు. కాగా తుది ఓటర్ల జాబితాను ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు, 2996 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 2వ వారంలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, మరొకసారి తెలంగాణలో మొన్నటి వరకు పల్లెపోరు ముగిసింది. ఇప్పుడు పట్టణ పోరుకు రంగం సిద్ధమవుతుందని చెప్పవచ్చు. సో వచ్చే నెల ఫిబ్రవరి 2వ వారంలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పురపోరుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి 2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం కనబడుతోంది. సో ఇప్పటికే తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికలు దాదాపు మొత్తంగా కూడా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు, సుమారుగా 2996 వార్డులకు ఈ యొక్క ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల సంబంధించిన సందడి నెలకొనబోతోంది. సో మొత్తంగా కూడా ఎందుకంటే మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికల్లో పల్లెపోరులో కేవలం అది పార్టీకి గుర్తు లేకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల ఆధారంగా పార్టీకి సంబంధించిన ఆయా పార్టీల మద్దతుదారుల సంబంధించి ఎన్నికలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్పంచులుగా ఎన్నికయ్యారు. సో ఇప్పుడు ఏకంగా ఈ పార్టీ గుర్తులపై ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎందుకంటే ఎన్నికలు ముగిసిన తర్వాత ఇటీవల చూసాం కేవలం కొన్ని నియోజకవర్గాలు ఏదంటే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి చూసాం. ఎందుకంటే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిదే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. కానీ ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రాష్ట్రం మొత్తం కవర్ అయ్యేలా అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఈ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరి వైపు ఉండబోతున్నారు? అధికార పార్టీ కాంగ్రెస్ వైపా, లేకుంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లేకుంటే ప్రతిపక్ష పార్టీ బీజేపీ వైపా, ఎటువైపు ఉన్నారనేది మనకు ఎన్నికల తర్వాత తేలే అవకాశం కనబడుతుంది. సో ఇప్పటికే 3 రాజకీయ పార్టీలు కూడా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ పండుగ తర్వాత జిల్లాల పర్యటన పెట్టుకోబోతున్నారు. ఆదిలాబాద్ నుంచి తొలి విడత ఈ యొక్క జిల్లాల పర్యటన మొదలు కాబోతోంది. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలుగా ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు జిల్లా పర్యటనలకు చుట్టుముట్టి వస్తున్నారు. సో మొత్తంగా మున్సిపల్ పోరును చాలా కీలకంగా కాబోతుందని చెప్పవచ్చు. సో ఇటు బీజేపీ కూడా ఎందుకంటే మొత్తం మున్సిపాలిటీలకు కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి కాబట్టి బీజేపీ వాళ్ళు ఉంటే మున్సిపల్లో బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నిధులు మరిన్ని తెచ్చుకొని మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తున్న అవకాశం ఉందని చెప్పేసి కేంద్ర మంత్రులు బండి సంజయ్ తో పాటు ఇతరత్ర కీలకంగా ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు మరొకసారి రాష్ట్రంలో ఎన్నికల సందడి నెలకొనబోయే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఫిబ్రవరి 2వ వారంలో ఈ ఎన్నికలు జరుగుతాయని మనకు సమాచారం అందుతోంది. సో మొత్తంగా అల్టిమేట్ గా ఎన్నికల బరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా రంగంలో దిగబోతున్నాయి. మరి ఈ యొక్క మొత్తంగా కూడా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారు సో అనేది మాత్రం మనకు తేలే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఎక్కడ ఏ పార్టీ కొంత పైచేయి సాధించినా అల్టిమేట్ గా భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో అదేవిధంగా భవిష్యత్తు రాజకీయాల్లో ఖచ్చితంగా దీని ప్రభావం ఉండబోతా ఉంది. అందుకొచ్చే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎందుకంటే రీసెంట్ గానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిచాం కాబట్టి ఇప్పుడు పంచాయతీ పోర్లో కూడా కొంత మిగతా పార్టీలకు ముందు వరుసలో ఉన్నారు కాబట్టి ఇక నెక్స్ట్ మున్సిపల్ లో కూడా తనదైన ముద్ర వేసుకోవాలి. మెజార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసుకొని అధికార పార్టీ వైపు ప్రజలు ఉన్నారు అనేది ఒకటి చాటాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తా ఉంటే, మరోవైపు బీఆర్ఎస్ మాత్రం అధికార కాంగ్రెస్ పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందడం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ప్రజలు నిలబడతారు మున్సిపల్ ఎన్నికలు అని చెప్పేసి చెప్తా ఉండగా ఇక ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ కాకుండా కేంద్రంలో బీజేపీలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న బీజేపీకే మున్సిపల్లో పట్టణానికి సంబంధించి పట్టణ పోరులో బీజేపీ వైపు ప్రజలు నిలబడతారు. సో బీజేపీ వైపు ఉంటేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది పురపాలికలన్నీ కూడా అని చెప్పేసి బీజేపీ చెప్తుంది. సో అల్టిమేట్ గా ఫిబ్రవరి 2వ వారంలో ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి అంటున్నారు. సో దీనికి సంబంధించి ఈ 2-3 రోజులు నెక్స్ట్ పండుగ తర్వాత
సంక్రాంతి ఎందుకంటే 14 రేపు 16 వరకు వరుసగా అడావిడి ఉంది. పండుగలకు సంబంధించి కన్మ అయిపోతుంది. కన్మ మూసిన తర్వాత ఎనీ టైం ఈ యొక్క మున్సిపల్ సంబంధించిన ఎన్నికల పైన ఒక ప్రకటన విడుదలయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.